rangerforest.com. హలో స్టూడెంట్స్, అందరికి ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అయితే అందరికీ అయిపోయాయి. ఇంకా మిగిలిన కేటగిరీ ఓన్లీ స్పెషల్ కేటగిరీ. వీళ్ళకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. సో చాలామంది వెళ్ళొచ్చి ఆల్మోస్ట్ కన్ఫర్మ్, మాకు సీట్ అయితే కన్ఫర్మ్ అని అనుకుంటున్నారు. కానీ డేట్ కోసము, కాల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ ఇప్పుడు మిగిలింది ఒక స్పెషల్ కేటగిరీ పిల్లలే కాబట్టి స్పెషల్ వీడియో ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీ. ఓకే, సో అలాగే ఎవరైతే జాయిన్ అవుతారనుకుంటున్నారో, జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని ప్రతి డీటెయిల్గా మనం యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకు స్టార్టింగ్ నుంచి అన్ని అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇది కూడా చూడండి. అసలు స్పెషల్ కేటగిరీ ఎవరు, వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి టోటల్, ఇది ఎక్కడి నుంచి నాకు తెలిసింది, అన్ని క్లియర్ ప్రూఫ్తో పాటు చూపిస్తాను. సో ఫస్ట్ ప్రూఫ్ అయితే చూడండి, మన అడ్మిషన్స్ అయినప్పుడే. ఓకే, చూడండి, ఆర్జీయూకేటీ టెక్నాలజీ అని క్లియర్ కట్గా ఉంది. దాంట్లోనే మీరు అడ్మిషన్ అప్లికేషన్ ఫార్మాట్లోనే ఉంది రూల్స్ ఫర్ రిజర్వేషన్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకే, ఇక్కడ చూస్తే స్పెషల్ కేటగిరీ అంటే ఫస్ట్ చూడండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 3%, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ 2%, ఎన్సీసీ 1%, తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ అయితే 0.5%. ఓకే, సో టోటల్ ఇన్ని కేటగిరీస్ అంటే మనకు ఏంటి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 40% అబౌవ్ డిసెబిలిటీ ఉండాలి వాళ్ళకి. సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అయితే 2% కేటగిరీ. సో దీంట్లో సర్వింగ్ అయినా పర్లేదు, తర్వాత రిటైర్ అయినా పర్లేదు. తర్వాత ఎన్సీసీ వచ్చి 1%, స్పోర్ట్స్ కోటా వచ్చి 0.5% ఆఫ్ టోటల్ సీట్స్ లెఫ్ట్ ఓవర్. ఓకే, సో మనకి ఇప్పటివరకు ఎన్ని సీట్స్ లెఫ్ట్ ఓవర్ అయ్యాయి, అందులో మీ కోటాకి ఎన్ని ఉన్నాయి. యాక్చువల్గా అయితే హైయెస్ట్ కాంపిటీషన్ అయితే దీంట్లో నాకు తెలిసినంత వరకు స్పోర్ట్స్ కేటగిరీలో ఉంది. కానీ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఓన్లీ 0.5%. 0.5% అంటే ఎన్ని సీట్స్ వస్తాయి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో 3% అంటే ఎన్ని సీట్స్ వస్తాయి, మీకు ఒక క్లియర్ ఐడియా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అయినప్పటికీ మళ్ళీ నాకు సీట్ వస్తుందా సార్, ఈ కేటగిరీ నా ర్యాంక్ ఇంత అని అడిగితే దానికి నేను ఏం చేయలేను. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకే క్లియర్ కట్గా అర్థమైతే అవుతుంది. ఓకే, సో తర్వాత మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇది ఒక్కటే ప్రూఫ్, ఇంక ఇలాంటి చాలా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. సో మీరు కావాలంటే మీ దగ్గర అడ్మిషన్ ఫామ్ ఉంటే చూడండి, ఇలాంటి అడ్మిషన్ టైంలో వాళ్ళు ఇచ్చిన ప్రాస్పెక్టస్. ఓకే, అడ్మిషన్ ప్రాస్పెక్టస్ దాంట్లోనే ఉంది. సో మీరు మొదటి నుంచి ఫాలో అవ్వట్లేదంటే దాని ప్రాబ్లం మీదే. ఓకే, సో ఇప్పుడు చూద్దాము మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఎక్కడి నుంచి నాకు తెలిసింది, తర్వాత ఎప్పుడు పిలుస్తారు, దానికి కూడా ప్రూఫ్ చూపిస్తాను. లెట్ స్టార్ట్. See here, if you press Vidchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay, so here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with, one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism. You have problem in diatomerism. Okay, or any questions you want geometrical isomerism, like that topic videos you can go through, so that that topic will be very very high. Okay, that topic also will be strong. Then you will go through the
you will go through the DPP series. Okay, so if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the VGChem YouTube channel daily half an hour to 1 hour, so that it should be a part of your success. Okay, so let's continue to our application format. సో మనకు టోటల్ స్పెషల్ కేటగిరీలో ఉన్న సీట్స్ అయితే 273. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మీకు చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. సో దాంట్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 3% అని చెప్పాను కదా. సో 273లో ఉన్న ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఉన్న 273లో 126 అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో దీంట్లో 40% అబవ్ ఉంటే నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా ఎక్కువ, ప్లస్ దీంట్లో అటెండ్ అయిన పిల్లలు పిహెచ్ కేటగిరీలో అటెండ్ అయిన పిల్లలు చాలా తక్కువ. కాబట్టి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ర్యాంక్ కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువనే ఉంటుంది. సో అని నేను ఓన్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగకండి. సో ఇది నెంబర్ ఆఫ్ సీట్స్. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకవేళ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడే మీకు ఆల్మోస్ట్ ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు సీట్స్ నేను చెప్పాను కాబట్టి అక్కడ సపోజు 300 మెంబర్స్ వచ్చారనుకోండి. సో ఆ 300 మెంబర్స్లో మీకు 126 లోపు ఉంటే మీకు ఛాన్స్ ఉంది, లేకపోతే లేదు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ తర్వాత వచ్చేసి క్యాప్. ఓకే, సో ఇది సెకండ్ మోస్ట్ టఫెస్ట్. ఓకే, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ 84 సీట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 2% మొత్తం మిగిలిన సీట్లలో, టోటల్ సీట్లలో 2% అంటే 84 సీట్స్ అయితే వీళ్ళకి సిఏపికి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ కేటగిరీ. ఎన్సీసీ సర్టిఫికెట్ ఎవరికైతే ఉందో, మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయి ఆల్రెడీ మీది ఒకవేళ అప్రూవ్ అయితే వాళ్ళు ఎన్సీసీ కేటగిరీ కింద అయితే 1% సీట్స్ అంటే 273లో మనం చెక్ చేసుకుంటే టోటల్ మనకు 6.5% అయితే వస్తుంది. సో 6.5% 273 అయితే 1% ఆటోమేటికల్గా 42 సీట్స్ అయితే ఎన్సీసీ వాళ్ళకు ఉన్నాయి. సో ఎవరైతే ఎన్సీసీ వాళ్ళు అటెండ్ అయి ఉంటారో, నాకు తెలిసినంత వరకు 300 పైనే ఎన్సీసీ పిల్లలైతే అటెండ్ అయ్యారు సర్టిఫికెట్స్తోని. సో వాళ్ళలో ఓన్లీ 42 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవుతారు. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్పోర్ట్స్ కేటగిరీ. వీళ్ళలో 21 సీట్స్ మాత్రమే ఉన్నాయి, కానీ చాలా మంది అయితే సర్టిఫికెట్స్ తీసుకొని వెరిఫికేషన్కి అయితే వచ్చారు. సో వీళ్ళకు ఎక్కువ ర్యాంక్ ఉంటే మాత్రం చాలా ఛాన్సెస్ తక్కువ. సో తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకే ఇది ఓన్లీ నెంబర్ ఆఫ్ సీట్స్. 21లో మళ్ళీ సేమ్ ప్రాసెస్, ర్యాంక్ వైజ్గా మెరిట్ బేస్డ్గా మీకు అలాట్మెంట్ అయితే చేస్తారు. ఓకే, సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 273, దీని తర్వాత పిహెచ్ 126, సిఏపి 84, ఎన్సీసీ 42, తర్వాత స్పోర్ట్స్ కేటగిరీలో 21 సీట్స్. ఓకే, సో ఇప్పుడు ఏ రోజు వరకు మీకు డేట్స్ వచ్చేస్తాయి, మీకు కాల్ వస్తుంది, లెటర్ వస్తుంది, మెయిల్ వస్తుంది, అది ఎలా నాకు తెలిసింది, ప్లస్ ఈ 273 ఎలా అర్థమైందో నీకు చూపిస్తాను. ఓకే, ఇది ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్. న్యూస్ వీడ్ ఏరియాలో వచ్చిన న్యూస్ పేపర్ క్లిప్పింగు. సో ఇక్కడ క్లియర్ కట్గా రాసుంది 4400 సీట్లలో స్పెషల్ కేటగిరీకి 273 మినహా మిగిలిన 4127 సీట్స్ భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. ఓకే, సో 11న SC/ST వాళ్ళకి భర్తీ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకే, సో 11th రోజు కౌన్సిలింగ్ జరిగిన తర్వాత టోటల్ ఒకసారి సమ్మరీ తయారు చేసుకొని ఎంతమంది అయితే సీట్ అలాట్మెంట్ జరిగిందో, సో ఒకరోజు 12th రోజు మోస్ట్లీ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి 13th రోజు మీకు ఐదర్ మెయిల్ కానీ ఐదర్ SMS కానీ లేకపోతే 2 కానీ రావచ్చు. ఓకే, సో మళ్ళీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అయ్యే వాళ్ళని లేదు. సో 273 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 300-350 మెంబర్స్కి మెయిల్ కానీ SMS కానీ 13th రోజు వరకు రావచ్చు. ఓకే, సో ఇది నా గెస్. ఎందుకు నా గెస్ అనేది క్లియర్ కట్గా మీకు అయితే చెప్పాను. మళ్ళీ దీని గురించి మాటికి కామెంట్ సెక్షన్లో అయితే క్లియర్గా కామెంట్ సెక్షన్లో అడగండి. క్లియర్గా ఒకవేళ మీరు లాస్ట్ వరకు వీడియో చూసుంటే
అన్ని విషయాలు క్లియర్గా అర్థమై ఉంటాయి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్స్ త్రూ సోర్స్ ఓన్లీ నంబర్సే కాకుండా దాన్ని క్యాలిక్యులేషన్ చేసి మీకు అవసరాలకు అనుగుణంగా వీడియోని అందిస్తున్నందుకు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే, సో ఇలాంటి లైక్స్ వస్తేనే ఎక్కువ మంది ఫార్వర్డ్ అయితేనే ఎక్కువ మంది వ్యూస్ చూస్తేనే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు పీయూసీలో సీట్ రాకపోయినా బయట ఇంటర్మీడియట్ చదువుకున్నా మీకు ఐఐటి ఛాన్స్ అయితే చాలా బాగుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక మీరు లెసన్ లాగా నేర్చుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు ఎంసెట్తో పాటు ఐఐటికి కూడా ప్రిపేర్ కావడానికి మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియో లెక్చర్స్ ఉన్నాయి. రెగ్యులర్గా అటెండ్ అయితే మీ గురించి కూడా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. సో దాంట్లో మీరు కామెంట్ సెక్షన్లో మంచి కామెంట్స్ కనుక రాస్తే నేను కూడా ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరైతే ఇమ్మీడియట్గా జాయిన్ కావచ్చు. మీరు ఏం చేయాలి, టెలిగ్రామ్లో జాయిన్ కావడానికి విజ్కెమ్ VIJCHEM విజ్కెమ్ అని స్పేస్ ఇవ్వకుండా టైప్ చేయండి. దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దానివల్ల నేను వీడియో లెక్చర్స్ ఏదైతే లేటెస్ట్గా చేస్తున్నానో వాటి నోట్స్ మీకైతే ఇమీడియట్గా అందుతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.